ప్రస్తుతం భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండలో ముదిరిపోతున్న కొద్దీ చాలా మందిలో ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. చాలా మంది ఎండలోకి వెళ్లిన వెంటనే తీవ్రమైన తలనొప్పికి గురవుతూ ఉంటారు. కొంతమంది దీనిని సాధారణ విషయంగా భావించి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. కానీ ఎండ వల్ల వచ్చే తలనొప్పి మీ శరీరం ఇస్తున్న ఒక బలమైన హెచ్చరిక సంకేతమని వైద్యులు చెబుతున్నారు. ఎండ తగిలిన వెంటనే కేవలం తలనొప్పి మాత్రమే కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. తల భారంగా అనిపించడం, కళ్ళు మంటలు పుట్టడం, కళ్ళు తిరగడం, విపరీతమైన నీరసం, అధికంగా చెమట పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చంచలత్వం వంటివి సమస్యలు వస్తాయి. ఢిల్లీకి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అజిత్ జైన్ చెప్పిన దాని ప్రకారం ఎండలో తలనొప్పి రావడానికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. శరీర ఉష్ణోగ్రత పెరగడం, అంటే తీవ్రమైన వేడి వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతుంది. దీనివల్ల మెదడులోని రక్తనాళాలు వ్యాకోచించి తలనొప్పికి దారితీస్తాయి. మరోది డిహైడ్రేషన్. ఎండలో చెమట రూపంలో శరీరం నీటిని, ముఖ్యమైన ఖనిజాలని కోల్పోతుంది. మెదడు కణజాలం నీటిని కోల్పోయినప్పుడు అది సంకోచించి నొప్పిని కలిగిస్తూ ఉంటుంది. ఇక ఫోటో సెన్సిటివిటీ, మైగ్రేన్. తీవ్రమైన సూర్యరశ్మి, వెలుతురు మైగ్రేన్ ఉన్నవారికి ప్రధాన శత్రువులు. ఈ వెలుతురు మెదడులోని నరాలను ప్రేరేపించి తీవ్రమైన నొప్పిని కలిగిస్తూ ఉంటుంది. మరియు లో బ్లడ్ షుగర్. ఖాళీ కడుపుతో ఎండలోకి వెళ్ళినప్పుడు శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు పడిపోతూ ఉంటాయి. దీనివల్ల తలనొప్పితో పాటు కళ్ళు తిరగడం వంటివి కూడా సంభవిస్తాయి. ఈ సమస్య అందరినీ ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉండాలి. చిన్నారులు, వృద్ధుల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీల శరీరానికి అదనపు హైడ్రేషన్ అవసరం ఉంటుంది. ఫీల్డ్ వర్క్ చేసేవారికి, అంటే ఎండలో ఎక్కువసేపు పనిచేసే మార్కెటింగ్, కన్స్ట్రక్షన్ రంగాల వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. మైగ్రేన్తో బాధపడేవారు, కాంతి తీవ్రతను తట్టుకోలేని వారు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సమస్యను నివారించడానికి వైద్యులు ప్రాథమికంగా కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. బయటకు వెళ్లడానికి 30 నిమిషాల ముందే తగినంత నీరు తాగాలి. వెంట ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ ఉంచుకుంటూ ఉండాలి. తల, ముఖంపై నేరుగా ఎండ తగలకుండా గొడుగు, టోపీ లేదా కాటన్ రుమాలు వాడాలి. కళ్లకు యూవీ ప్రొటెక్షన్ ఉన్న సన్ గ్లాసెస్ ధరించాలి. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఎండలోకి వెళ్లవద్దు. శరీరానికి చలవ చేసే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ వంటివి తీసుకుంటూ ఉండాలి. అలాగే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం వల్ల గాలాడి శరీరం చల్లగా ఉంటుంది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకపోవడం ఉత్తమం. ఎండలో తలనొప్పి రావడం అనేది వడదెబ్బకు ప్రాథమిక దశ కావచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఒకవేళ తలనొప్పి సుదీర్ఘకాలం వేధిస్తుంటే లేదా వాంతులు, కళ్ళు తిరగడం వంటివి తోడైతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.